ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మే 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంటు, శుభ కార్యక్రమాలు, ఆరోగ్యము, కోర్టు సమస్యలు, ఇళ్ళు, స్థలాలు, భూములు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, నిర్ణయాలు, స్త్రీలకి అలానే పురుషులకి, విద్యార్థులకి చదువు గురించి అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇక్కడ గ్రహగమన గతులు ఎక్కడ ఉన్నాయి అంటే గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయో ముందుగా ప్రధానంగా తెలుసుకోవాలి. దానిలో 4 గ్రహాల యొక్క మార్పులు జరుగుతున్నాయి. దానిలో ప్రధానంగా రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు. గురువు సహజంగా మిథున రాశిలోనే ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నారు. మార్పులు జరిగే గ్రహాలు ఏమిటి? కుజుడు మీనరాశిలో మేషరాశిలో సంచారం చేయటం, రవి బుధుడు మేషరాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం, వృషభ రాశిలో మిథున రాశిలో శుక్రుడు యొక్క సంచారం. మరి ఈ 4 గ్రహాల యొక్క మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ను అనుసరించే ఫలితాలు కావు. గోచారం ఎప్పుడు కూడా సూచనలు. అంటే ఈ నెలలో ఈ 10 రోజుల్లో ఆ పని చేయకూడదు, మనం జాగ్రత్త పడాలి అని ఒక ఇండికేషన్, సూచన చేసేదే గోచారం అంటారు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ అలా కాదు, లైఫ్ లాంగ్లో ఏ విధంగా ఉండబోతుందో తెలిపేదే బర్త్ చార్ట్. మరి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల పాటు ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాం. అంటే ప్రయాణం చేయాలనుకుంటారు, తీర్థయాత్రలకు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ, వేరే వాళ్ళు కలుసుకోవడానికి కానీ, అలాంటి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉండటం, కొంత పనులలో ఆలస్యం జరగటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పని వెనక్కి వెళ్ళటం, భాగస్వామి వ్యాపారంతో మంచి లాభాదేవీలు, అంటే ఏదైతే మనం పెట్టుబడులు పెట్టామో వ్యాపారంలో అధిక లాభాలు కలగటం, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండటం, కొంచెం మనస్సుకు ప్రశాంతంగా ఉండటం, కొంతమంది ఉద్యోగంలో కొన్ని మార్పులు జరగటం, అలానే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవటం కూడా మంచిదే. వాయిదాలు పడుతున్నాయని ఆత్రుత పడక్కర్లేదు, వాయిదా వేసుకోవటం కూడా మంచిది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ, వివాదాలకి కొంత దూరంగా ఉండాలి, ఆర్థిక పరంగా ఉండే ఒత్తిడిని తగ్గించుకోవాలి, స్థిరమైన ప్రణాళికలు చాలా అవసరం. అంటే స్థిరమైన ప్రణాళికలు చేసుకోవటం ఒకటి, ఆరోగ్యాన్ని కొద్దిగా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఆరోగ్యపరంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. స్త్రీలకి గతంలో ఎవరైతే స్త్రీలు ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ, చదువును కానీ ఆపేశారో మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వాడికి ప్రధానంగా వచ్చేటప్పటికల్లా వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వివాహ విషయంలో ముందుకు వెళ్ళటం, స్థానచలనం జరగటం, ఇళ్ల మార్పులు, కారు మార్పులు, ఉద్యోగ మార్పులు, నిరుద్యోగులు కూడా ఒక కంపెనీలో చేస్తున్న వ్యక్తులు వేరే కంపెనీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఏదైతే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉండటం, అంటే జీవితంలో ఏదైతే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండటం, అంటే చిన్న చిన్న విషయాలన్నిటి కూడా తగాదులు వివాదాలు లేకుండా కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కొత్త పెట్టుబడులు కొంత లాభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకి కొంత చదువు పట్ల అవగాహన పెంపొందించుకోవాలి, మిగతా విషయాల మీద ఆసక్తి తగ్గించుకొని లైఫ్లో చదువే చాలా ఇంపార్టెంట్ అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉండదు. అలానే వీళ్ళు ముఖ్యంగా ఇళ్ళు పొలాలు కొనుగోలు చేయాలనుకుంటారు, వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాల విషయంలో కూడా కొంత వాయిదాలు పడుతూ ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వాళ్ళు మన ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వివాహ పరంగా కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆరోగ్యపరంగా కానీ
ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా రవి యొక్క ఆరాధన చెయ్యాలి. అంటే సూర్య నమస్కారం చేయటం, సూర్యుడి యొక్క ఆరాధన చేయటం, అలానే ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే చక్కని మంత్రాన్ని చదువుకోవాలి. అంటే సూర్యుడి యొక్క ఆరాధన. ఆదివారం రోజున కొంచెం ఉపవాసం ఉండి గోధుమతో చేసిన ప్రసాదాన్ని సూర్య భగవానుడికి పెట్టాలి, నివేదన చేయాలి. నివేదన చేయటం ఒకటి. అదే రోజున ఆదివారం రోజున గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని ఏదైనా దేవాలయంలో ఇస్తే, వితరణ చేస్తే, వాళ్ళు ఆ ప్రధాన అర్చకులకు ఇస్తే వారు వితరణ చేసే అవకాశం ఉంటుంది భక్తులకి. దానివల్ల ఏంటంటే ఉద్యోగపరంగా ఉండే ఇబ్బందులు అనేవి ఉండవు. దాంతోపాటు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అదే రోజున సూర్యాష్టకాన్ని చదువుకోవటం కూడా చాలా మంచిది. అలానే మానసికంగా ఆందోళన పడుతున్న వ్యక్తులు ఉంటారు, చంద్రుడిని ఆరాధన చేయాలి. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ఈ మంత్రం చదువుతూ చక్కగా బియ్యంతో చేసిన పరవాన్నం కానీ, బియ్యంతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని కానీ మీరు ఒక దేవాలయంలో ఇచ్చి ఆ ప్రధాన అర్చకులకు ఇస్తే అందరికీ కూడా భక్తులకు వితరణ చేస్తారు. అలానే చక్కగా ఇది సోమవారం రోజు చేయాల్సిన పని. ఈ సోమవారం రోజున వీళ్ళు బియ్యాన్ని కూడా ఒక బ్రాహ్మణోత్తముడికి దానం చేయటం కానీ, అన్నము ఒక జంతువులకు పెట్టడం కానీ జరగాలి. దానివల్ల మానసికంగా ఆందోళన తగ్గే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే వాహన ప్రమాదాలు జరుగుతున్నాయా, కోర్టు సమస్యలు ఉన్నాయా, అన్నదమ్ముల మధ్యలో గొడవలా, మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయా, శత్రువులు బాగా పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా కుజుడి యొక్క ఆరాధన చేయాలి. కుజుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయుధే మహాసేనాయుధమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. 2 జంట సర్పాలను దానం చేయాలి. ఏదైనా సరే కందులతో ఉన్న వంటకాన్ని మీరు ఇంటిలో భగవంతుడికి పెట్టి మీరు స్వీకరించాలి. ఆ రోజున మంగళవారం రోజున కుజుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, ఉపవాసం చేయటం, సాయంకాలం భోజనం చేయాలి. అంటే ఆ రోజంతా కూడా ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం చాలా మంచిది. దానివల్ల శత్రువులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వాహన ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వ్యాపార రంగంలో అభివృద్ధి చెందలేకపోతున్నారా? బుధుడి యొక్క ఆరాధన చేయండి. చక్కగా బుధవారం రోజున విష్ణు సహస్ర పారాయణం చేయండి. ఏదన్నా ఆటంకాలు కలుగుతుంటే బుధవారం రోజున కానీ, హస్తా నక్షత్రం రోజున కానీ గకార అష్టోత్తరంతో గణపతి యొక్క ఆరాధన చేయండి. అంటే వక్రతుండ మహాకాయ కుటసూర్య సమప్రభ నిర్విఘ్నము కురుమే దేవ సర్వకార్యేశ్వరద అని గణపతి యొక్క ఆరాధన చేయండి. వీలైతే గణపతిని గకార అష్టోత్తరంతో మరి బుధవారం రోజున కానీ, హస్తా నక్షత్రం వచ్చిన రోజున కానీ చక్కగా గణపతి యొక్క ఆరాధన చేయటంలో మీకు విఘ్నాలు లేకుండా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీలైతే సంకష్టార చతుర్థి వ్రతం వచ్చిందనుకోండి, ఆ రోజు సంకటాలన్నీ తొలగిపోవడానికి గణపతి యొక్క ఆరాధన చేయండి. విద్య యందు అనుకూలంగా లేకపోవటం వల్ల ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతున్నారా? ఆర్థిక పరంగా డబ్బులు మీ చేతిలో ఖర్చు అవుతున్నాయా? వ్యాపార పరంగా ముందుకు వెళ్ళలేని వ్యక్తులు ఖచ్చితంగా ఓ మిథ్యాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. వీలైతే శనగలు దానం చేయండి. విద్యార్థులు వచ్చేటప్పటిగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచిది. వివాహం కావట్లేదా స్త్రీ పురుషులకి అంటే శుక్రవారం రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే అబ్బాయిలు కన్యాపాస్పతాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా వరపాస్పతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాస్పతాస్ రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మీకు ఎల్లాటి శని యొక్క ప్రభావం ఉందా? ఎల్లాటి శని యొక్క ప్రభావం ఉంది. పనులలో ఆటంకాలు జరిగి చికాకులు, మానసికంగా కొంత ఆందోళన పడుతున్నారా? ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శనిని ఆరాధన చేయాలి. నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి. అంటే మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయంలో శనీశ్వరుడు ఉంటాడు. ఆ శనికి నల్లని ద్రాక్షారసం అభిషేకం చేయాలి. ఎలాంటి మంత్రంతో? ఒకవేళ వీలుంటే పురోహితుల చేత అభిషేకం చేయించవచ్చు.
ఒకవేళ మీకు అందుబాటులో లేకుండా మీకు శక్తి లేదనుకోండి, అలా చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రం చక్కగా చదువుకోండి. విదేశాలకు వెళ్ళలేకపోతున్న రాహుకేతుల యొక్క ప్రభావం ఉందా? రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల కాలసర్పదోషం సర్పదోషం ఉందా? ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో రాహు యొక్క ఆరాధన చెయ్యాలి. రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని అలానే సర్పాన్ని అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా కేతువు యొక్క దోషం పోతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సర్పారాధన, గణపతి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేయటం వల్ల, పరిహారాలు చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి, నేను ఎంతో ఓపికగా చెప్తున్నప్పుడు మీరు కూడా ఈ వీడియోని ఓపికగా వినండి. అంటే ఓపికగా వినటం అంటే ఏమిటంటే, మనిషికి ఎంతో ఓర్పు సహనం ఉంటేనే జీవితంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో ఒకవేళ టైం లేకపోయినా కొన్ని విషయాలనేవి వినాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. మన జీవితంలో కొంత సమయం అనేది కేటాయించాలి. జీవితంలో ఒక జాతకాన్ని చెప్పించుకున్నప్పుడు ఏ గురువు గారి దగ్గర అయినా సరే ఆస్ట్రాలజీని అప్రోచ్ అయినప్పుడు, గురువు గారండి నాకు పాజిటివ్ తెలుసండి, పాజిటివ్ నాకు తెలిసిన విషయమే, కానీ నెగిటివ్ చెప్పాలండి, నెగిటివ్లోంచి నేను పాజిటివ్ రావాలి అనే పాయింట్ అర్థం చేసుకోండి. ఎవరైనా సరే ఫస్ట్ నెగిటివ్ చెప్పించుకొని ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయండి. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మనం 10 సార్లు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, 10 సార్లు తిరుపతి దగ్గరికి వెళ్ళినా భగవంతుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏం జ్ఞానం ఇచ్చాడంటే, అయ్యా నిజాన్ని తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని బాగు చేసుకోండి. ఒక కారు ఉంటుంది, రిపేర్ అవుతుంది, ఆ రిపేర్ మనం చేసుకుని కారులో చక్కగా వెళ్ళాలి. మన జీవితాన్ని కూడా మనం రిపేర్ చేసుకోవాలి. కారు ఎలాంటిదో మన జీవితం కూడా అంతే. ఇప్పుడు హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం రిపేర్ చేసుకోవట్లా, ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నాగా. కన్సల్ట్ అయిన తర్వాత దాన్ని ఎలాగా మనం హెల్త్ పరంగా ఉండే విషయాలు మనం తీసుకొని ముందుకు వెళ్ళినట్టే జీవితంలో లైఫ్లో నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక జాతకాన్ని అనాలిసిస్ చేసే 16 లగ్న కుండళ్ళు ఉంటాయి. అంటే D16 చార్ట్స్ ఉంటాయి. కేవలం రాశిచక్రం చూసి చెప్పడం కాదు. అంటే స్కానింగు, అంటే ఎక్స్రే స్కాను, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ లాగా సూక్ష్మాది సూక్ష్మంగా మన రాశి లగ్న కుండాల్ని డివిజనబుల్ చార్ట్ చేస్తారు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ తోటి. అంటే ఒక రాశి చక్రంలో మనకు తెలియదనుకోండి, వివాహం నుంచి నవాంశాన్ని చూడమంటాడు. ఒక రాశి చక్రంలో వృత్తిపరంగా ప్రశ్నపరంగా తెలియదనుకోండి, రాలేదనుకోండి రిజల్ట్, దశమాంశ చక్రాన్ని చూడమంటాడు. అలానే సంతానపరంగా రాశిచక్రంలో మనకి కరెక్ట్గా సమాధానం రాలేదనుకోండి, రాశిచక్రంతో పాటు సప్తమాంశ చక్రాన్ని, వీటితో పాటు భావచక్రాన్ని, దశల అంతర్దశలను కూడా చూడమంటాడు. అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి డివిజనబుల్ చార్ట్స్ చూస్తేనే మనకు తెలుస్తుంది. దీనిలో ద్వాదశ భావాలను అనాలిసిస్ చేయాలి. కేవలం ద్వాదశ భావాలంటే ఏంటంటే 12 భావాలకి అధిపతులు ఉంటారు. ఉదాహరణకి తనుభావం, అలానే ద్వితీయ భావానికి రవి అధిపతి, తనుభావానికి ద్వితీయ భావానికి గురువు అధిపతి, తనుభావానికి రవి, అలానే తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, ఇలా షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి శుక్రుడు. ఇలా భావాధిపతులు, రాస్యాధిపతులు, ఏదైతే ఆ గ్రహం ఆ కుండలిలో ఆ బాక్స్లో ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహాన్ని, అంటే మూడింటిని రాస్యాధిపతి, భావాధిపతి, ఆ స్థానంలో ఏ గ్రహం ఉంది అంటే, నిజం చెప్పాలంటే ఏంటంటే ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, భావాధిపతి అంటే ఇంటి ఓనర్, రాస్యాధిపతి అంటే ఆ ఇల్లు కట్టించిన బిల్డర్. ఆ బాక్స్లో ఏదైతే గ్రహం ఉంటుందో వాళ్ళు రెంటుకున్నట్టు అర్థం. అంటే ఈ మూడింటిని కూడా అనాలిసిస్ చేయాలి, డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేయాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్, గురువు 5 డిగ్రీల్లో మకర రాశిలో నీచంలో ఉంటే 5 డిగ్రీల తర్వాత పరమనీచ అని అర్థం. అంటే భావాలు, గ్రహాలు, యోగాలు, నీచ, ఉచ్చస్థానం ఇలాంటివన్నీ కూడా అనాలిసిస్ చేయాలి. ఈ జాతకంలో ఏ దోషం ఉంది, ఆ దోషానికి నిజమైన పరిహారం ఏంటి, ఆ పరిహారాలు కూడా ఇంపార్టెంటే. మరి ఆస్ట్రాలజర్ని ఒక ఆస్ట్రాలజీ అప్రోచ్ అయిన తర్వాత ఇంకోళ్ళని కన్సల్ట్ చేయటం, వాళ్ళని కన్సల్ట్ చేయడం, ఎవరు మంచిగా చెబుతారు?
ఈ గురువుగారు నాకు చెడ్డగా చెప్పారు. ఇంకోళ్ళని వెతుకుతూ ఉంటాం మనం. ఎవడు మంచిగా చేస్తాడని. అంటే ఈ ముఖ్యమంత్రి తర్వాత నేనే అవుతానని. అలా చెప్పిస్తారు ఆస్ట్రాలజర్ చేత. ఎప్పుడు కూడా చెప్పించొద్దండి. నిజాన్ని తెలుసుకోండి. ఏం చేస్తారంటే ప్రజలందరూ కూడా ఈ గురువుగారు నాకు నెగెటివ్ చెప్పాడు. ఇంకో గురువుగారు పాపం ఆలోచన చేస్తారు. ఒక నలుగురు ఐదుగురు. ఈయనకి నెగెటివ్ పనికి రావట్లేదట్టుంది. రేవంత్ రెడ్డి గారి తర్వాత మీరే ముఖ్యమంత్రి అని కూడా చెబుతారు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకోరు నా విషయంలో. అలాగా అలా ఆలోచన చేస్తున్న జీవితంలో కష్టపడి పైకి రావాలి. జాతకాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకుంటేనే మీరు బాగుపడినట్టు. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు నిజాన్ని తెలుసుకునేవాళ్ళు మాత్రమే రండి. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, వివాహ చంద్రిక, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, సర్వదేవతా గోత్ర పౌరులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్రగణపతి వ్రతము. అంటే ఇలాంటి బుక్స్ అనేవి కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ రాశా. బృహత్ పరిహార సింధు, నవగ్రహ దోషాలకి ద్వాదశ మహావిద్యుల యొక్క అమ్మవారి యొక్క పారాయణాలు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాగంటి పుస్తకాలన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్లో దొరుకుతాయి. మా దగ్గర అయినా దొరుకుతాయి బుక్స్. రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ కోటగుమ్మంలో ఉంది. అక్కడైనా మీకు దొరుకుతాయి. నిజాన్ని తెలుసుకోండి. మా వెబ్సైట్ చూడండి. www.nayakanti.com, www.nayakanti.in. ఆ వెబ్సైట్ చూడండి. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి స్వయంగా నాకే కాల్ వస్తుంది. ఆ కాల్ నాతోనే మీరు మాట్లాడచ్చు. మాట్లాడి నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు దయచేసి ఫోన్ చేయండి. నేను బాగుపడతాను. నాయకంటి మల్లికార్జున శర్మ గారి ద్వారా నేను వింటాను. ఆయన మాటలు నేను వినాలి. నేను డబ్బులు ఖర్చు పెట్టకూడదు. నేను అన్ని ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ఎంతవరకు మన లైఫ్ అనేది ఉంటుంది, ఎంతవరకు మనం బాగు చేసుకోవాలనే విధానాల్ని ఎవరైతే నిజంగా కుటుంబాన్ని బాగు చేసుకోవాల్సిన వ్యక్తులు కానీ, వాళ్ళు డెవలప్మెంట్ కావాలి అనే వ్యక్తులు ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. కాలక్షేపానికి ఎవరు ఫోన్ చేయదు. నిజంగా మీరు బాగుపడే వాళ్ళు అయితేనే నాకు ఫోన్ చేయండి. బాగుపడను అన్న వాళ్ళు ఎవ్వడూ ఫోన్ చేయొద్దండి నాకు. కాలక్షేపం టైంపాస్ చేయొద్దండి. అందువల్ల ఖచ్చితంగా మీరు ఈ విషయాల నిర్ణయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ అందరికీ కూడా మంచి జరగాలని, శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షం ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం జ్యోతిష్యం. ఈ కొత్త వాళ్ళందరూ కూడా రకరకాల వాళ్ళు ఫేక్గా వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము గ్రాండ్ ఫాదరు, మా నాన్నగారు కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితుడు, ఆయన ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. అందువల్ల నిజాన్ని తెలుసుకునే వాళ్ళు, నిజంగా మా దగ్గర తెలుసుకునే వ్యక్తులు మాత్రమే మీరు ఫోన్ చేయండి. ఎందుకంటే డివిజనబుల్ చేసేది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చెబుతాం. మీ అందరికీ కూడా పరమేశ్వరి యొక్క కరుణా కటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.